సంబంధించినటువంటి డేని మనం గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచంలోనే ఆమె ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా నిరూపించుకున్నారు. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. బ్యాంకుల్ని జాతీయం చేయడం కావచ్చు, లేకపోతే అణు పరీక్ష నిర్వహించడం కావచ్చు, ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థుల యొక్క పని పట్టడం కావచ్చు, దేశాన్ని అభివృద్ధి చేయడం కావచ్చు, పేదరికాన్ని నిర్మూలన చేయడం కావచ్చు, ఇట్లా ప్రతి విషయంలో కూడా ఇందిరాగాంధీ గారు అంతర్జాతీయ సంబంధాల విషయంలో కావచ్చు, హరిత విప్లవాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కావచ్చు, ప్రతిదీ కూడా ఆమె సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడము, మహిళలు పురుషులకి ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించినటువంటి ఒక మహిళ ప్రధానమంత్రిగా మనం ఆమెని ప్రపంచమే గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఆమె ప్రధానమంత్రి అయినటువంటి రోజుని మనం గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో సమాజం మారుతుంది అంటే అది ఏదో కొంతమంది చేతిలో లేదు, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఇప్పుడు ఒక డాక్టరు వాళ్ళ హాస్పిటల్లో అమ్మాయి కనుక పుట్టిందనుకోండి, డెలివరీ చేసినప్పుడు ఆ యొక్క ఫీజు అనేటువంటి తీసుకున్నట్లు ఫ్రీగా చేయడం, లేకపోతే స్వీట్స్ పంచడం, ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో ఎప్పుడైతే మనం గర్ల్స్ని కనేటువంటి పిల్లలు పేరెంట్స్ని వాళ్ళని పెంచడానికి మనం ఎంకరేజ్ చేస్తామో అప్పుడు మాత్రమే సొసైటీ మారుతుంది. ఈ మార్పు అనేది మన కుటుంబంలో మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదు. మార్పు మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మీ ఇంట్లో మీ చెల్లి దగ్గర, మీ అక్క దగ్గర, మీ అమ్మ దగ్గర, ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి మీ యొక్క మార్పు అనేటువంటిది, మీ యొక్క ఈక్వల్ ట్రీట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ అయితేనే ఈ యొక్క మార్పు అనేటువంటిది వస్తుంది. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. మనం ఒక అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తేనే భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుంటారు, ఇద్దరే అమ్మాయిలు ఉన్నటువంటి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం కానీ, స్కాలర్షిప్స్, సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతి సందర్భంలోన చిన్నప్పటి నుంచి అంగన్వాడీ దగ్గర నుంచి పెద్దగా అయ్యేటువంటి వరకు కూడా కొన్ని చోట్ల రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోన గర్ల్స్కి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. సో